గోదావరి కావేరీ అనుసంధానంపై ఆచితూచి అడుగులు వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం వైఖరి స్పష్టం చేశాక తమ నిర్ణయం చెప్పాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నదుల అనుసంధానంపై ఢిల్లీలో జరిగే సమావేశం రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానుంది. గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయం ఏంటో, జలాల వాటా ఏంటో తెలుసుకున్నాకే ఈ పథకంపై వైఖరిని వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. మహానదితో సంబంధం లేకుండా గోదావరి కావేరీ నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టాలని కేంద్ర జలవనరుల శాఖ యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వము గోదావరి పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ పథకం మన రాష్ట్ర అంతర్గత అంశం అయినందున కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందదు. అంతర్రాష్ట్ర పథకమైతే నదుల అనుసంధాన ప్రక్రియ కింద కేంద్రం నిధులను పూర్తిగా ఇస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా మహానది గోదావరి జలాలను కలిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ ఒడిశా అంగీకరించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం వెతుకుతోంది. ఈ సమయంలో గోదావరి కావేరీ నదుల అనుసంధాన ఆలోచన కేంద్ర జలవనరుల శాఖకు వచ్చింది. గోదావరి పెన్నా అనుసంధానానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక మేరకు అనుసంధానాన్ని చేపడితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. అయితే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమ జిల్లాలన్నీ సస్యశ్యామలమవుతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని వ్యయం చేయటం ప్రస్తుత ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో రాష్ట్రానికి భారమే. అయినా ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. గోదావరి పెన్నా అనుసంధాన పథకాన్ని కావేరీ దాకా పొడిగించాలంటూ సీఎంకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇలాగైతే రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధాన ప్రక్రియగా గుర్తించి జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమంలో చేర్చేందుకు వీలుంటుందని గడ్కరీ చెప్పారు. అప్పుడు నిధులన్నీ తామే భరిస్తామన్నారు. అయితే గోదావరి జలాలను కావేరీలోకి పంపితే రాష్ట్రానికి కృష్ణా జలాల వాటాలో ఏదైనా నష్టం జరుగుతుందేమోనన్న సందేహం రాష్ట్ర జలవనరుల శాఖకు వచ్చింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా జలాల్లో నికర వాటాను కోల్పోతే పరిస్థితి ఏంటన్న మీమాంస కూడా తలెత్తింది. దీంతో గోదావరి పెన్నా నదుల అనుసంధానం వరకే పరిమితమవుదామని రాష్ట్ర జలవనరుల శాఖ సీఎంకు వివరించింది. ఈ తరుణంలో ఇవాళ ఢిల్లీలో గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర జలవనరుల శాఖ సిద్ధమైంది. ఇటీవల కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్ ద్వారా కావేరీకి మళ్లించాలన్న ఆలోచనలో కేంద్రం ఉందనే ప్రచారం జరిగింది. మొత్తానికి ఢిల్లీలో ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహించే సమీక్ష రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత కీలకం కానుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తే గోదావరి జలాల్లో వచ్చే వాటా ఎంతో తెలుస్తుంది. నామమాత్రంగా 10 టీఎంసీలో 20 టీఎంసీలో ఇస్తామంటే ఏపీకి ఆమోదయోగ్యం కాదు. కనీసం 100 నుంచి 200 టీఎంసీలు వస్తే రాష్ట్రానికి ప్రయోజనం. ఇలాంటి అంశాలన్నింటిపైనా ఈ సమావేశం స్పష్టతనిస్తుందంటున్నారు.